హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ అనురాధ ఛానల్. ఈరోజు మా మధురాని అలానే మాకు పచ్చిమిరపకాయలు, టమాటాలు, వంకాయలు అన్నీ ఎక్కువొచ్చినాయి. అందుకని చూపిద్దామని ఈరోజు స్టార్ట్ చేసాం వీడియో. మధురాది చాలా రోజులయింది. దానిదే సెపరేట్‌గా చేద్దాం అనుకుంటాం. అది చేసే క్యూట్ పనులు అన్నీ చూద్దాం అనుకుంటాం. కానీ చేయలేకపోతున్నాను. అంతకు మించి ఏం లేదు. అందుకే చెప్పాను వీడియో తీసే వరకు బెడ్ మీద కూర్చో అని చెప్పినాను. కూర్చుంటుంది. ఇంక నేను వీడియో స్టార్ట్ చేసుకుందాం అనేసి ఇంకా చూపిస్తాను రండి. కింద కొన్నున్నాయి పచ్చిమిరపకాయలు, వంకాయలు. మళ్ళీ పైన గూడా ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. కింద ఇప్పుడు మధుర కాసేపు కూర్చోబెట్టి దాన్ని కాసేపు జూమ్ చేశానంటే అది కూర్చుంటుంది. మళ్ళీ లేదంటే నన్ను వీడియో కూడా చేయనీదని దాని దగ్గర ఒక నిమిషం నిలబడ్డాననమాట. ఇంక ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇవి కింద మాత్రమే. కిచెన్‌కి ఎదురుగుండా మీకు ఆల్రెడీ మా వీడియోస్ ముందర చూసుంటే తెలుస్తుంది. కింద మాత్రమే. అవి కిందవన్నీ పచ్చిమిరపకాయలు, సంజా చెట్లు అవన్నీ. ఈ చామంతి చెట్టు ఫుల్లు మొగ్గలు వేసుకొని అంతా వచ్చింది. మళ్ళీ అంత పువ్వులన్నీ వచ్చాక మీకొకసారి అది వీడియో చేసి పెడతాను. ఇది తెల్లొంకాయలు. ఈసారి పచ్చిమిరపకాయలు ఆల్మోస్ట్ ఒక ½ కేజీ పైనే వచ్చినాయి. నల్లొంకాయలు, అలానే గులాబీ పూలు యెల్లో కలరు అన్నీ. ఇంకా యెల్లో, వైట్, ఆరెంజ్ అన్ని కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కిచెన్‌కి ఎదురుగుండా ఉన్నాయి. మమ్మీ ఇంకా కొయ్యడం. అలాగే పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కోస్తా ఉందండి మమ్మీ. అందుకే వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నామంటే మెయిన్ గాలి ఎక్కువుంది. దానికోసమని ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దాము అనేసి వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నాననమాట. మమ్మీ చూపిస్తా ఉంది అన్ని పచ్చిమిరపకాయలు ఎన్నెన్నొచ్చినాయి అంతాను. అవన్నీ ఇట్లా హ్యాంగింగ్ జేయడం, హ్యాంగింగ్ దాంట్లోకి మళ్ళీ సైడ్‌గా వేరే క్రా క ఇదేంటి క్రోటన్ మొక్కలు పెట్టడం అట్లా చేసింది. ఇక్కడేమో వంకాయలు, నల్లొంకాయలు మూడో, నాలుగో వచ్చినాయి. ఇవి రెడ్‌వి గులాబీలు, హైబ్రిడ్ పూలు బాగా పెద్దవి. ఇంకా ఇక్కడొచ్చేసి యెల్లో కనకంబరాలు, ఇంకా పైన ఇంకా చాలా ఉన్నాయి. రాధా మనోహరం చెట్టు అది చాలా వస్తుందని ఇంక ఇట్లా క్రీపర్ కింద పెట్టాం. ఇంకా విరజాజులు స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ కట్ చేసాము. ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉన్నాయి ఒక్కొక్క పువ్వుతోటి. ఫుల్లు మొగ్గుందనమాట. అదే మీకు చూపిస్తా ఉంది. నెక్స్ట్ ఇదొచ్చేసి ఇట్లా క్రీపర్ చేద్దాం ఈ సైడ్‌కి బావుంటుంది పరుగుల దగ్గరకనేసి ఇంక ఇలా పెట్టామనమాటండి. ఇంకా మిడిల్‌లో ఆరెంజ్ కలర్ చిట్టు గులాబీలనమాట. అవే చూపిస్తా ఉన్నాను మీకు. అవి కూడా అన్నీ ఇప్పుడు సమ్మర్‌కి ఏం చేసామంటే అంతా కట్ చేసేసాం. అందుకే వీడియోస్ కూడా బావుండవు గదని ఆగిపోయినాము. ఇంకా ఇప్పుడు ఒక్కొక్క వర్షం వచ్చేసరికి అంతా సెట్ అవుతుంది గదా! ఇప్పుడు అన్నీ రావడం స్టార్ట్ అయినాయనమాట. ఇప్పుడు అంతా వస్తా ఉన్నాయనమాట. మొగ్గలు ఫుల్లు మొగ్గ పట్టేసి బాగా పువ్వులనమాటండి. ఇంక ఈ ఆరెంజ్ చెట్టు అదే చూపిస్తా ఉంది మమ్మీ. చూడు ఎన్ని మొగ్గలొచ్చినాయో అనేసి. ఏం లేదు అంతా ఆర్గానిక్కే. మేము పెంచేదంతా ఆర్గానిక్‌గానే పెంచుతాము. అంటే ఏమేస్తామంటే వెజిటబుల్‌ది అంతా డ్రై చేసి పైనంతా డ్రై చేస్తది మమ్మీ ఎప్పుడు. అంతా చేసి పెడుతుందనమాట. పెట్టి దానికి వీటిలికి అంతా వేస్తుందనమాట. ఈ మధ్యన రీసెంట్‌గా ఇక్కడేదో మాకు గోబ్రా దొరికితే వేరే ఆవులదేదో దొరికితే అది తీసుకొనొచ్చి అది కూడా వేయడం స్టార్ట్ చేశాము. దొరికితే వేయగలుగుతాము. దొరకలేదు అంటే కూడా ఇదే వర్మీ కంపోస్టే వేస్తాం ఎక్కువగా మేము. అవే చూపిస్తుంది ఎంత వచ్చినాయి చూడు వంకాయలు అవన్నీ అని. అందుకే అవన్నీ బంతి పూలు అన్నీ. ఇంక ఏది లేదు పువ్వులు అన్నట్టుంది మాది. అన్నీ పూస్తా ఉన్నాయి. ఇంకా పుదీనా చెట్లు కూడా చూపిస్తాను మీకు. అక్కడ పెట్టాం చూడండి టబ్స్. అవి కూడా చూపిస్తాను మీకు. పుదీనా టబ్బులు 2 ఏసాను. మొన్న ఎక్కువొచ్చిందని కట్ చేసి పుదీనా చట్నీ చేసింది మమ్మీ. పుదీనా, టమాటా ఏసి చట్నీ చేసింది. ఇదేమో స్ట్రాబెర్రీ చెట్లు. ఎక్కువ ఎండ ఉంటుంటే చచ్చిపోతున్నాయని చెప్పి ఇంక ఇక్కడ ఈ సైడ్‌కి షిఫ్ట్ చేసింది అన్నీను. ఇంక ఇవంతా గూడా పైన. ఇంక పైకొచ్చేసాము. పైన ఇంకా పచ్చిమిరపకాయలు ఎన్నున్నాయో ఇంక అవన్నీ చూపిద్దామని. ఇదో రకం పచ్చిమిరపకాయి. ఒక రకం గాదు. ఒక్కొక్క రకం ఒక్కొక్కటి అట్లా అంతా అనమాట. పచ్చిమిరపకాయలు. ఆల్మోస్ట్ ½ కేజీ పైనొచ్చినియి ఫుల్లుగా. ఇంక ఈ పచ్చిమిరపకాయలు అన్నీ ఒక సైడ్‌కి సర్దాం. కనకంబరాలు యెల్లో కలరు, లేడీ కనకాంబరం, నార్మల్. ఇదేమో రోజ్‌మరీ చెట్టనమాట. కట్ చేసి ఆల్రెడీ ఆయిల్‌లో పెట్టుకున్నాము. ఇంకా మిగతాది అట్లా ఉంచామనమాట. లేడీ కనకాంబరం ఇవన్నీ వస్తా ఉన్నాయన్నమాటండి. అంతా కూడా రెడీ అయిపోయినాయి. పైన ఇంకో చిన్నదొకటి చిక్కుడు పాదొకటి పెట్టామనమాట. ఇది యెల్లో కనకాంబరం. యెల్లో కనకాంబరంలోనే కరివేపాకు చెట్టు కూడా ఉందనమాట. అదే చూపిస్తా ఉన్నాం.
ఆ యెల్లో కనకాంబరంలోనే కరివేపాకు చెట్టు గూడా వేసింది అమ్మ. యాక్చువల్‌గా చిన్న చెట్టుగా ఉండేది యెల్లో కనకాంబరం పెద్దదయిపోయింది. అది ఆల్రెడీ పెద్ద పాట్ కాబట్టి పెద్దదయిపోయింది బాగాను. యెల్లో కనకాంబరంలోనే. ఆ పక్కనే మళ్ళీ అంతా కరివేపాకంతా అయిపోయిన తర్వాత పక్కనే డ్రాగన్ చెట్టు, ఈ వంకాయ చెట్లు, మళ్ళీ వంకాయలు గూడా అక్కడ గూడా నల్ల వంకాయలనమాట. నలుపు ఉన్నాయి, తెలుపు గూడా ఉన్నాయి. గుత్తొంకాయి ఉన్నాయి, మామూలు తెల్ల వంకాయలు గూడా ఉన్నాయి. యాక్చువల్‌గా మాకిక్కడ కొంచెం దొరకవు నల్ల వంకాయలు బెంగుళూరులో. అందుకు కొంచెం యేసుకుంటే బానే వస్తున్నాయి మాకు. మాకు సరిపోతున్నాయి. ఇప్పుడు చెప్పడానికేం లేదు అన్నీ దొరుకుతున్నాయి. ఇది దొరకట్లేదు నల్ల వంకాయలని ఏం లేదు. ఇప్పుడు కొంచెం ఆంధ్ర వాళ్ళు ఎక్కువ అవ్వడం వల్ల బానే దొరుకుతున్నాయి మాకు కూడా వంకాయలు ఇవన్నీని. ఇంకా పచ్చిమిరపకాయలు ఒక చెట్లో అయితే అదే మీకు లాస్ట్ టైమ్ ఒక వీడియోలో మీరు చూసుంటే బస్తాలోనే వెర్మి కంపోస్ట్ అన్నీ యేసి కోకోపిట్ యేసి మూసింది గదా! అందులోనే ఈ పచ్చిమిరపకాయ చెట్లన్నీని ఫుల్లుగా వచ్చేసున్నాయన్నమాట. ఇవన్నీ పచ్చిమిరపకాయలు. ఇందులో పెద్ద టబ్‌లో ఇదేమో ఇదేమంటారు గుమ్మడికాయ. గుమ్మడికాయ పాదు అటు సైడ్‌కెళ్తే అటు సైడ్‌కెళ్ళినప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఎందుకంటే పూత అన్నీ వచ్చున్నాయి. ఇయేమో తెల్లొంకాయ చెట్లు. అయిగో తెల్లొంకాయలు కనబడుతున్నాయి గదా! పిందులనమాట ఇంకా. ఎంత పెద్దదయిందో చూడండి. అదే దాంట్లో వేసింది మమ్మీ. ఇదేమో డ్రాగన్ చెట్టు. అటు సైడు వేసింది, ఇటు సైడ్ గూడా వేసింది డ్రాగన్ చెట్లు. ఇంక కోద్దామని అన్నీ పెట్టుకుంది. ఫస్ట్ చూపిచ్చేసిన తర్వాత ఒకేసారి లాస్ట్‌లో చూపిద్దాము కోసిన తర్వాత. ఇంక ఈ కనకంబరాలయితే మా బాబాకైతే ఫుల్లుగా వస్తున్నాయి. పెద్ద పెద్ద మాలలే అవుతున్నాయనమాట. ఒక్క చెట్టుకి చూడండి ఎన్నున్నాయి పచ్చిమిరపకాయలు. ఇవి సన్నవి. వెరైటీ వెరైటీ పచ్చిమిరపకాయలనమాట మా ఇంట్లో. ఇంకొకటి అని ఏం లేదు. ఒకటి సన్నంగా, ఒకటి చిన్నగా, పొడుగ్గా అట్లా అంతా గూడా వస్తానే ఉన్నాయి పచ్చిమిరపకాయలు. చూడాలే గాని మా ఇంట్లో వెరైటీ వెరైటీ చిల్లీస్ ఈ ఇయర్ బాగా. ఇంకా ఇటు సైడ్ అందులోనే నిమ్మ చెట్టుందనమాట. అదే చూపిస్తున్నాం మేము. అదే చూపిస్తాను ఇందాక నుంచి. నిమ్మ చెట్టులోనే సైడ్‌లో ఏసింది. పచ్చిమిరపకాయ చెట్లు, కనకాంబరం చెట్టు ఇవన్నీ ఏసింది. ఒక పాట్‌లోనే ఇన్ని వేసి పెట్టామనమాట. మళ్ళీ పచ్చిమిరపకాయ చెట్లు ఒక కాపు, 2, 3 కాపులు అయిపోయాక తీసేయొచ్చు కదా! కాబట్టి నిమ్మ చెట్టుకేం కాదు. అందుకని సైడ్‌లో ఏస్తది. ఎందుకు పెద్దది డ్రమ్ అనమాట అది. ఆ డ్రమ్‌లో వేసింది. సెంటర్‌లో నిమ్మ చెట్టనమాట అది. ఎడ్జ్‌లో ఏస్తుంది. ఇంక పోతే దానికే కదా బలమంతా ఉండేది. అందుకనేసి అట్లా ఏసినామనమాటండి. ఇంకా టమాటాలు ఇవన్నీ గూడా ఈ సైడ్ ఇంకా అదే చూపిస్తోంది మమ్మీ. ఇంకా సరిగ్గా చూపిచ్చు, జూమ్ చేసి చూపిచ్చు నాది అనేసి అదే చూపిస్తా అన్నాను. ఇదేమో చిక్కుడు పాదు ఒకటి పెట్టింది చిన్న చిక్కుడని మళ్ళీని. అప్పుడే మళ్ళీ యాహ్! వచ్చేసింది. ఇదేమో సపోటా చెట్టు. ఇప్పుడు సపోటా చిన్న చిన్నవి పిందులొచ్చినియి. వస్తున్నాయి కానీ పిందులు నిలబడాలి. మరది ఒక్కొక్కసారి నిలబడుతుంది. 1, 2 మించి ఎక్కువ నిలబడట్లేదు. అదేమన్నా ప్రాబ్లమో ఏంటో అర్థం గాలేదు. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ చెట్టువి ఎక్కడ పడితే అక్కడ పెట్టింది. కొమ్మలు ఇరిగిపోతా ఉంటాయి గదా! ఇది చెర్రీ టమాటా చెట్టనమాట అండి. చెర్రీ టమాటావి ఓన్లీ పోతుంది. ఇంకా నెక్స్ట్ కాయలొచ్చినప్పుడు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇది టమాటా. ఇదొక డ్రమ్‌లో మామిడి చెట్టు, పునాస చెట్టు అనేసి వేసింది. దాంట్లోనే ఎన్ని వేసిందో చూడండి. ఒక సైడ్‌లో పచ్చిమిరపకాయల చెట్లు. దానికి ఆల్రెడీ కాపొచ్చింది. ఇటు సైడ్‌లో టమాటా చెట్లు. అంతా ఎడ్జెస్‌లో ఏసింది. ఎందుకంటే ఇవన్నీ తీసేయొచ్చు. బలం ఉండదా మామిడి చెట్లు ఇన్నేసారు అనొచ్చు. ఇవన్నీ తీసేసేటివి గదా! కాబట్టి దీనికంత బలం అవసరం లేదు. అలాంటివేసుకుంటే అటు, ఇటు 2 వస్తుంది. ఇంకిది గోవర్ధనం చెట్టు యెల్లో కలరు. దీంట్లోనే అది పత్రి. మీరేదో పత్రి అంటారు గదా! ఆ టైప్ ఆఫ్ పత్రి అనమాట. అలాగే మళ్ళీ అందులోనే మళ్ళీ పచ్చిమిరపకాయ చెట్లు. ఎన్నొచ్చినాయి చూడండి. ఫుల్లు పచ్చిమిరపకాయలైతే ఫుల్లు ఈ ఇయర్ అనమాట. తర్వాత కనకంబరాలు, ఇవి క్రాటన్స్‌వి. క్రాటన్ చెట్లు మామూలుగా. కొమ్మేసినా గూడా బతుకుతాయి. కానీ షోకి బావుంటాయి. కనకంబరాలు. కనకంబరాలు చాలా వచ్చినియి మీకు. చూపిస్తాను మీకు అంతా. ఒకసారి అన్నీ కట్ చేసి లాస్ట్‌లో మీకు చూపిస్తాను ఎన్నెన్నొచ్చినియి అవన్నీ. మేము మాలలు కట్టి అవన్నీ కట్టడం వలన బాబాకు పెద్దది ఫోటోకి సరిపోతుంది. ఎక్కువొస్తున్నాయి ఈ ఇయర్. అదే మళ్ళీ పచ్చిమిరపకాయలే. అన్నీ పచ్చిమిరపకాయలే ఫుల్లు. ఎంతసేపు చూసినా అవే కనపడుతున్నాయి మాకెక్కువగా. ఇంకా రాపుడికుంది గదా! ఇప్పుడు ఈ రాపుడికెళ్దాం. ఈ రాపుడు కూడా ఇంకా కనకంబరాలు ఇవన్నీ వస్తాయి చూడండి. ఇదేమో అటునుంచి వచ్చిన కర్బూజా చెట్టు.
కర్బూజాకాయ చూసారు కదా, అలానే ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారు, యాపిల్ది విత్తనం వేసానని చెప్పింది మీకు లాస్ట్ వీడియోస్లో. అది ఇప్పుడు అంత చెట్టు అయింది, అంత పెద్ద చెట్టు అయింది. ఊరికే తిని అంత వర్మి కంపోస్ట్లో వేస్తుంది కదా, దాంట్లో వచ్చిన కర్బూజాకాయలు అనమాట అవి. కర్బూజా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఆల్రెడీ 1-2 తిన్నాం, కానీ మళ్ళీ స్వీట్గా ఉందన్నమాట. ఇంక ఇవి మల్లి చెట్లు, పచ్చిమిరపకాయ చెట్లు ఇక్కడే స్టార్టింగ్ ఎంట్రన్స్లో పెట్టాం అనమాట. మల్లి చెట్లు ఆల్మోస్ట్ ఒకసారి అయిపోయింది, మళ్ళీ కట్ చేసేసింది అడ్డానికి, మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు ఇంక ఇవి పచ్చిమిరపకాయలు, ఇదొక వెరైటీ ఆఫ్ పచ్చిమిరపకాయ చెట్టు. యాక్చువల్గా ఇది చిన్న చెట్టు కాదు, ఎవరో ఇచ్చారు మాకు కూడా, క్లయింట్స్ ఎవరు ఇస్తే వేసినాము. ఇది మమ్మీకి అర్థం కావట్లేదు, ఏంది ఎంత వృక్షంలా పెరుగుతుంది అనుకుంటే పెంచుతా ఉంది. ఇంక ఇవి చిన్న చిన్నవి యాపిల్స్ టైప్ చిన్నవి. అలానే ఇవి కలర్ ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి, క్రాటన్వి. అవి చాలా బాగా వస్తున్నాయి. ఇదంతా కూడా అదే వేప చెట్టు కింద పెట్టాము ఇవన్నీని. చిన్నది వేప చెట్టు ఒకటి ఉందా, అక్కడే పెట్టాం అనమాట. తర్వాత ఇది కూడా వంగ చెట్టు, వంగ చెట్టుకి మళ్ళీ పచ్చిమిరపకాయ చెట్టు. ఇదో వెరైటీ ఆఫ్ పచ్చిమిరపకాయ, మీకు చూపిస్తాను నేను వెరైటీ ఆఫ్ పచ్చిమిరపకాయలు ఎలా ఉంటుందని. ఇదంతా ఫుల్ పిందులు ఉన్నాయి, బాగా చిన్న సైజ్ యాపిల్స్లో వస్తాయి, సీడ్ ఉంటుంది చిన్నదే, అంతే తేడా. ఇది కూడా మీకు లాస్ట్ వీడియోస్లో చూసి ఉండొచ్చు మీరు ఇవన్నీని. దాని పక్కనే స్వీట్ లెమన్ ట్రీ ఒకటి ఉంటుంది, చిన్న వంకాయలు, తెల్ల వంకాయలు. చూడండి ఎన్ని ఫ్లవర్స్, అది క్రాటన్ చెట్లువి ఫ్లవర్స్ బాగా వచ్చినాయి అనమాట. మందార చెట్టు కలర్స్ ఎన్ని ఉన్నాయని ఉన్నాయి, స్వీట్ లెమన్స్ ఎన్ని వచ్చినాయి చూడండి. ఎప్పుడు వస్తానంటుంది అదే సైజు మొక్క, కొద్దిగా కూడా పెరిగేది తగ్గేది ఏం లేదు, అదే సైజులో బాన్సైలోనే పెంచుతున్నాము. దాంట్లోనే బాగా ఎక్కువ వస్తున్నాయి స్వీట్ లెమన్స్ మాకు, చూసారు కదా. అందుకే మీకు క్లియర్గా చూపిస్తున్నా. ఏమంటే వీటికి మంచిగా ఎప్పుడూ చేస్తూ ఉండాలి మనం పని, ఏదో ఒకటి ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది మమ్మీ. అంటే ఈ వర్మి కంపోస్ట్ అంతా డ్రై చేసి వెజిటేబుల్స్ అంతా డ్రై చేస్తుంది, లేదా ఏదో సంథింగ్ పంచద్రవ్య అని ఏదో రెడీ చేసుకుని వేస్తారు అట్లా. ఇది ఇంకా మందార చెట్లు పైన మీకు చెప్పాను కదా, 30 years ముందరది మందార చెట్టు, అది కూడా బాన్సై చేసేసాను అనమాట. ఇంకా 2 days నుంచి వర్షాలు, నిన్న వర్షం లేకపోయేసరికి కొంచెం వాటర్ పోయడం స్టార్ట్ చేసాం, కొద్దిగానే పోద్దామని. మళ్ళీ పచ్చిమిరపకాయలు, ఈ కొద్ది పైకి వెళ్ళినా పచ్చిమిరపకాయలే, మీకు ఎక్కడ చూసినా అవే. ఏమి అంటే మేము సొంతంగా వేసింది అయితే కాదు ఇవన్నీని, వర్మీ కంపోస్ట్లో వచ్చేస్తాయి కదా అన్ని పచ్చిమిరపకాయలు, సీడ్స్ బట్టి నార్లు వచ్చేసినాయి అనమాట. అలా వచ్చినాయి. ఇందాక నేను అన్నీ పైన చూపించినవి అన్నీ కోసినవి మీకు ఇన్ని కోసుకొచ్చాయి, ఇంకా ఉన్నాయి పచ్చిమిరపకాయలు, కానీ కోసుకుని వచ్చాను. టైం అవుతుంది ఎందుకు ఎంతసేపు అనేసి ఆగిపోయినాను, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అందుకని. తోటకూర కొద్దిగా ఉంటే కొద్దిగానే కోసాను. మళ్ళీ కనకంబరాలు మీకు ఫుల్గా చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఆ బాక్స్ అంతా వచ్చింది, అంతా కూడా కోసాం. ఆల్మోస్ట్ ఒక మోర్ అయితే అవుతుంది కన్ఫామ్గా. కనకంబరాలు, పచ్చిమిరపకాయలు, నల్లొంకాయలు, తెల్లొంకాయ 1-2 అంతే వచ్చినాయి అనమాట. తోటకూర ఒక 2 కొమ్మలు ఉంటే కోసుకుని వచ్చేసాం అనమాట. తుప్పరు పడుతుంది కదా అనేసి ఇంకా దిగిపోయామన్నమాట. చూసారు కదా ఈరోజు మా వీడియో అంతా కూడా. చూస్తే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పెట్టాలని ఉంటుంది మాకు కూడా, కాకపోతే ఏదో పని బిజీ వలన పెట్టలేకపోతున్నాను తప్పితే అంతకు మించి పెట్టకూడదని అయితే ఏం లేదు. వీడియోస్ అన్నీని ఇక నుంచి చూస్తాను, ట్రై చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేయాలని అనుకుంటున్నాను, చేయాలని చేస్తానండి. ఓకేనా, బాయ్ అండి.